హాయ్. హాయ్. వాట్ ఈస్ యువర్ నేమ్? వైష్ణవి. వైష్ణవి గారు బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం. సో నిన్న టాస్క్లు జరిగినాయి కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది. సో నిన్న డిమాండ్ పవన్ తనుజ కొంచెం గొడవ పడ్డారు కదా, టాస్క్లు ఎలా అనిపించింది? టాస్క్ లో మంచి ఫైర్ గా అనిపించింది. సో ఇద్దరు ఎవరు తప్పు అంటారు? డిమాండ్ పవన్ది తప్ప అంటాను. ఎందుకు? అంటే అమ్మాయిని అట్లా పట్టుకొని ఇట్లా లాగేయడం అది తప్ప అని ఇంకా అబ్బాయిని లాగేయచ్చు, అమ్మాయిని లాగేయకూడదు. అది గేమ్ పరంగానే చూస్తే బెటర్. విడిగా నార్మల్ గా చూడకుండా, పర్సనల్ గా చూడకుండా గేమ్ పరంగా చూస్తే ఓకే. ఏ పరంగా లాగింది? అవును, గేమ్ పరంగా కానీ నాకు కొంచెం పవన్ తప్పు అనిపించింది. ఎవరు? డిమాండ్ పవన్. ఆ సో నిన్న రీతు అయితే నెంబర్స్ కూడా చెప్పలేకపోయింది, ఎట్లా అనిపించింది అన్న టాస్క్ లో? అది కొంచెం నాకు నచ్చలేదు. సో నిన్న ఇమానుయల్ ఎలా ఆడాడు గేమ్? బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. పురపాలక ఉన్నత పాఠశాల అన్నాడు కదా, ఎలా అనిపించింది? జిల్లా పరిషత్ ఎలా అనిపించింది? కామెడీ, తన గేమ్ అంతా బాగుంది. మాన్యువల్ది. నేను కళ్యాణ్ ఎలా ఆడాడు? కళ్యాణ్ కూడా బాగా, తనే నా ఫేవరెట్ కంటెస్టెంట్. కళ్యాణ్ బాగా ఆడాడు. ఎందుకు ఫేవరెట్? తను కామనర్ గా మంచిగా గేమ్స్ ఆడుతా అన్నిట్లో ఉంటున్నాడు, గేమ్స్ అన్నిట్లో ఉంటున్నాడు. అందుకే కళ్యాణ్ నా ఫేవరెట్. ఓకే, తనుజ వర్సెస్ కళ్యాణ్, ఇద్దరు ఎవరు బెస్ట్? కళ్యాణ్ బెస్ట్. ఎందుకు తనుజగా, ఎందుకు కాదు? తనుజ కూడా బెస్టే. కళ్యాణ్ కామనర్ గా ఇంత దూరం రావడం అంటే బెస్టే కదా. అంటే ఇదివరకు ఆర్మీ అని చెప్పేసి అందరూ పొగుడుతున్నారు, నిజమేనా కళ్యాణ్? అలా ఏం లేదు. తన గేమ్ ఆడితే తనకు నచ్చింది కాబట్టి, తన గేమ్ నచ్చింది కాబట్టి అందరు పొగుడుతున్నారు. తన గేమ్ సో బిహేవియర్ గానీ అంతా నచ్చింది కాబట్టి. టాప్ 5 ఎవరు ఉంటారు బిగ్ బాస్ లో? ఫస్ట్ కళ్యాణ్, సెకండ్ తనూజ, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ డిమాండ్ పవన్, ఫిఫ్త్ సంజన. కానీ తనుజకి ఎక్కువ బిగ్ బాస్ సపోర్ట్ ఉంది అంటున్నారు, స్టార్ మా బిట్ అని చెప్పి. అది నిజమే. తను ఫస్ట్ సీరియల్ స్టార్ మాలోనే చేసింది కాబట్టి తనకి కొంచెం సపోర్ట్ ఉంది. కళ్యాణ్ కామనర్ గా ఇంత దూరం రావడం అంటే తను గ్రేటే కదా. ఓకే, బిగ్ బాస్ విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు? విన్నర్ కళ్యాణ్, రన్నర్ తనూజ. ఓకే, ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు? ఈ వీక్ లో రితు గేమ్స్ ఆడకుండా ప్రతిదానికి డిమాండ్ పవనే తన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. తన గేమ్ లో కూడా తినే ఉంటుంది. తినడం వల్ల డిమాండ్ పవన్ సరిగ్గా ఆడలేకపోతున్నారు. అందుకని తనుజ డిమాండ్ పవన్ మీద ఫైర్ అయింది కదా, ఎట్లా అనిపించింది? అది కరెక్ట్ పాయింట్సే పెట్టింది. తనుజ మంచి ఫైర్ గా అనిపించింది. కరెక్ట్ పాయింట్సే పెట్టింది. తనుజ ఇమానుయల్ కూడా మాట్లాడుకున్నారు కదా, అంటే ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు, ఎట్లా అనిపించింది అది? అది వాళ్ళకి బాండింగ్ ఉంది కాబట్టి మనకు కొద్దిగా మంచిగానే అనిపిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.